హిట్ టీవీ ఈ రోజు మనం ఉన్నాం ఉప్పన సీరియల్ షూటింగ్ స్పాట్ లో. ఇక్కడ మనతో పాటు ఉన్నారు క్యూట్ అండ్ స్వీట్ బ్యూటిఫుల్ సోనియా సురేష్. హాయ్, బాగున్నాను. வணக்கம். நீங்க எப்படி இருக்கீங்க? நல்லா இருக்கீங்க. కరెక్ట్ కరెక్ట్. అమ్మా బతికించారు. సో అసలు మీ ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది యాక్టింగ్ కెరియర్? యాక్టింగ్ వచ్చి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి. ఓకే. 5th స్టాండర్డ్ చదివేటప్పటి నుంచి. సో అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నాను అప్పుడు. ఓకే. అది స్కూల్ జరిగేటప్పుడు వన్ డే అడ్వర్టైజ్మెంట్ వెళ్తే ఏదో ఒక హాలిడేకి వెళ్ళినట్టు ఉంటుంది జాలీగా. సో ఇట్ స్టార్టెడ్ లైక్ దాట్. బట్ ఉప్పెన సడన్గా నాకు వచ్చినది. సో ఉప్పెన వచ్చినప్పటి నుండి హోల్ లైఫ్ చేంజ్ అయిపోయింది. చాలా బిజీ అయిపోయాం. జాలీగా ఏదో చదువుతున్నాం అప్పుడు. సో కాలేజ్ చదువుతున్నాను అప్పుడు. కోవిడ్ బ్యాచ్ అయిపోయింది మాది లాస్ట్ 2 years. సో కోవిడే కదా, ఆన్లైన్ ఎగ్జామ్సే కదా అని ఓకే చేద్దామని అప్పుడే ఆ ఫుల్ థాట్ వచ్చింది. దానికి ముందు వరకు నాకు ఐటీ అనుకున్నాను, బికాస్ ఐ స్టడీడ్ ఇంజనీరింగ్. ఓకే. సో ఐటీ అనుకున్నాను. బట్ దెన్ కోవిడ్లో ఓకే ఇది అది స్టార్ట్ అయింది. అండ్ దెన్ రాజ్ కుమార్ సార్ తెలుసా? సో అవును, తనే నాకు ఫాదర్ క్యారెక్టర్. ఓకే. తనని ఒక షూటింగ్ సెట్లో చూస్తే అప్పుడు చెప్పారు ఉప్పెన అని ఒక సీరియల్ మాది ఉంది చేస్తారంటే, ఈరోజు చూసి ఈరోజు ఈ ప్రొడక్షన్తో మాట్లాడి నెక్స్ట్ డే హైదరాబాద్ వచ్చిన డే సెలెక్ట్ అయ్యి ఓకే షూటింగ్ అలా స్టార్ట్ అయిపోయింది. లైక్ ఆ వీకే నాకు స్టార్ట్ అయిపోయింది 1 dayలో. సో ఈ క్యారెక్టర్కి మీకు రియల్ లైఫ్కి ఏమైనా కనెక్షన్ ఉందా? ఆబ్వియస్లీ నా ఫాదర్ చాలా స్ట్రిక్ట్, చదవాలి అని చెప్తారు. బట్ హీ వోంట్ ఫోర్స్ మీ, ఎందుకంటే నేనే మంచిగా చదువుతానని. నేను చాలా చదివే గర్ల్. స్కూల్స్లో ఫస్ట్ ర్యాంకే తీస్తాను. సో నేను చదివిన యూనివర్సిటీ కూడా చెన్నైలో పెద్ద యూనివర్సిటీయే. ఓకే. సో అక్కడ మంచి CGPAలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యాను. అండ్ ఇప్పుడు యాక్టింగ్. సో అన్నీ అంతే. అన్నిట్లో ఫస్ట్ ఉండాలి. నాన్నకి మంచి పేరు తీసుకొని రావాలి. నాకు నాన్న అని కాదు, నాకు పేరెంట్స్ ఇద్దరికి మంచి నేమ్ తీసుకొని రావాలని ఉంటుంది. సో ఆల్మోస్ట్ సిమిలర్. కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. అయితే ఈ యాక్టింగ్ ఫీల్డ్ కాకుండా వేరేది చూస్ చేసుకోవాలంటే చూస్ చేసుకుంటా? ఐటీ పక్కా. ఎందుకంటే అదే చదివాము కాబట్టి. అనుకున్నారా చిన్నప్పుడు యాక్టింగ్ వైపు వస్తాను అని? లైక్ ఇలా ఫుల్ గా చేస్తానని అనుకుని సరదా ఐ హ్యావ్ అ యంగర్ సిస్టర్. ఓకే. తనకి చాలా ఇంట్రెస్ట్. తను యాక్టింగ్ చేసేది, పెద్ద కూతురు ఇంజనీరింగ్ ఐటీలో వర్క్ చేస్తానని అనుకున్నా. బట్ చూస్తే ఫుల్ వయసు అయిపోయింది. సూపర్. అయితే ఈ షూటింగ్ టైంలో, ఈ గ్యాప్లో షూట్స్ లేనప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారు? ఫుల్ డే నిద్రపోతాను. స్లీపీ గర్ల్. ఫుల్ డే. ఓకే. ఏంటి ఇప్పుడు ఫుల్ మంత్ షూటింగ్ ఉంది నాకు. తమిళ్లో ఒక సీరియల్ చేస్తున్నాను. సో అక్కడ నుంచి వచ్చిన రోజు ఇక్కడ నుంచి వెళ్ళిన రోజు అక్కడ ఉంటుంది. సో ఏదైనా 1 day వచ్చినా హోల్ డే నిద్రపోతాను. అంటే నా సిస్టర్ని బయటకు తీసుకుని వెళ్తా. ఈ యాక్ట్రెస్కి ఇలాంటి రోల్ చేయాలి, యాక్టర్స్ అందరికీ ఉంటుంది కదా ఒక డ్రీమ్ రోల్ అనేసి, అలా మీకు ఏదైనా ఉందా? ఏం లేదు. వచ్చిన దాంట్లో మంచిది చూస్ చేసి చేయాలి అంతే. రోల్ అని ఏం లేదు. ఓకే. మీ ఫేవరెట్ హీరో? తెలుగులోనా? ఐ లైక్ అల్లు అర్జున్. తగ్గేదేలే. చిన్నప్పటి నుంచి అల్లు అర్జున్. చిన్నప్పటి నుంచి. ఓకే. నాని కూడా ఇష్టం. నాని, న్యాచురల్ స్టార్ నాని. అలాగే తమిళ్ కదా మీరు, అమ్మ తమిళ్. సో తమిళ్లో ఎవరు ఇష్టం? సూర్య. వావ్. బికాస్ హీస్ అ వెరీ స్వీట్ పర్సన్. సో హౌ యుల్ రియాక్ట్ ఇప్పుడు ఒకవేళ సూర్య గారితో కలిసి యాక్టింగ్ ఒకటి చేశారు? ఓకే. ఎందుకు? యాక్చువల్లీ ఈటీ మూవీ ఉంది కదా తెలుగు. అవునవును. నెక్స్ట్ లో ఒక చిన్న పార్ట్ చేశాను. సో అది చేసి మూవీ రిలీజ్ అయిన 1 weekకి యాక్చువల్లీ డైరెక్టర్ ఆఫీసర్ పిలిస్తే నేను అప్పుడు ఉప్పెన షూటింగ్లో ఉన్నా, వెళ్ళలేదు. అగైన్ 1 weekలో అడ్రస్ అడిగారు. సో ఓకే డైరెక్టర్ వాళ్ళు బొక్కే ఏదో సెండ్ చేయబోతున్నాను అని అనుకుంటే సూర్య సార్ నాకు ఒక హ్యాంపర్ పంపించారు. మార్షల్ స్పీకర్, బొక్కే అండ్ దెన్ చాలా పిక్డ్ ఫ్రూట్స్. సూపర్. సూర్య జ్యోతికాని మెన్షన్ చేసి ఇచ్చారు. వావ్. ఎలా అనిపించింది అప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నా, చెన్నైలో లేదు. మా ఫాదర్ నా సిస్టర్ అక్కడ ఉన్నారు, నేను మా మమ్మీ ఇక్కడ ఉన్నాం. వాళ్ళు ఓపెన్ కూడా చేయలేదు. లేదు మీరు ఓపెన్ చేసి చూడాలంటే వాళ్ళు ఓపెన్ చేసి చూపించారు. వాజ్ వెరీ హ్యాపీ. అండ్ కరెక్ట్గా ఆ టైంకి విక్రమ్ మూవీలో తను అవునవును మార్షల్తో వస్తారు కదా. సో ఇట్ వాజ్ వెరీ హ్యాపీ. సూపర్. సో ఇక్కడ మనకు ఒక పాయింట్ దొరికేసింది అనమాట. మన ఇక్కడ హీరోయిన్ గారు దాచేస్తున్నారు. ఈటీలో తనకు ఒక డైలాగ్ ఉంది, అది చెప్పాలి అనేసి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు. నాకు కొంచెం చెప్పండి, ఇప్పుడు మాకు చెప్పాల్సి. అది నేను తమిళ్లో చేసిన మూవీ, సో తమిళ్లోనే తెలుసు. తమిళ్లో చెప్పండి. అది కూడా నిజంగా అది 1 year అయిపోయింది, ఎలా గుర్తుంది. ఈ సెట్ లో మీకు ఫేవరెట్ ఎవరు?
అయ్యో అందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు, చాలా బాగా చాలా బాగా చూసుకుంటారు. గర్ల్స్లో షీలా గారి నుంచి యాక్టింగ్ బాగా నేర్చుకోవచ్చు, తను బాగా టిప్స్ ఇస్తారు. శ్వేత గారు లైఫ్లో ఎలా ఉండాలని టిప్స్ ఇస్తారు. విజీ ఏమీ చేయదు, జాలీగా మాట్లాడడానికి, ఫుడ్ గురించి డిస్కస్ చేయడానికి. నందు అన్న డైట్ కాన్షియస్ ఉండాలి, ఇది అది. సురేష్ అన్న మనకి ఎప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పు, ఐ సార్ట్ ఇట్ అవుట్ అంటారు. కళ్యాణ్ అన్న ఇంటి నుంచి డిఫరెంట్ ఫుడ్ తీసుకొని వచ్చి ఇస్తారు. హీరో ఇప్పుడు రిప్లేస్ అయ్యారు, సో అంతగా ఇంకా ఎక్కువ మాట్లాడలేదు, బట్ హీఈస్ ఆల్సో వెరీ కూల్. ఓకే, సో అందరూ చాలా బాగుంటారు. యా, రియల్ ఫ్యామిలీ లాగే. సో ఎప్పుడైనా మిస్ అయితే ఉంటారా ఇంట్లో వాళ్ళని? అవును, ఇన్ కేస్ ఒక 2 days పోస్ట్పోన్ అయితే మా ఇంట్లో వాళ్ళనా, అయ్యో చాలా. ఎలా ఉంటుంది అప్పుడు? ఇక్కడంతా బ్రేక్ వచ్చేటప్పుడు అయ్యో ఇంట్లో ఉంటే బాగుండేది, నా చెల్లిని ఇక్కడ తీసుకుని వెళ్తాను, నిద్రపోతాను, ఇక్కడ ఎవరు లేరు అని అనుకుంటాను. ట్రావెలింగ్ చేస్తుంటారా? చాలా హోమ్సిక్ ఉండేది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. బికాస్ ఇప్పుడు బ్రేక్ వచ్చినా నిద్రపోతున్నాను కాబట్టి నాకేం తెలియట్లేదు. ఓకే, ట్రావెలింగ్ చేస్తుంటారా? మీ ఫేవరెట్ స్పాట్ ఏంటి? ఓ, ఆ ట్రావెలింగా? నేను అప్ అండ్ డౌన్ ఈ ట్రావెలింగ్ అమ్మో కాదు. లేదు, అలా ఏం ఫేవరెట్ లేదు. ఐఎమ్ లైక్ ఎలా చెప్పాలి, నా థింకింగ్, నా థాట్ అన్నీ ఇల్లే ఉంటుంది. ఇంతకు ముందు శ్వేత గారిని చేసినప్పుడు కూడా ఆవిడ కూడా అదే చెప్పారు, నాకు ఇల్లు ఉంటే చాలు అనేసి. నేను చిన్నప్పటి నుంచి అంతే, నా చెల్లి అంతే, మా ఫ్యామిలీనే అంతే. బికాస్ మా ఫాదర్ చాలా స్ట్రిక్ట్ కదా, నేను హోల్ డే ఇంటి గేట్ కూడా బయట కాలు పెట్టకుండా కూడా ఉంటాను. ఓకే, అలా అలా ఒక కష్టం. అలా ఉంటాను. ఈవెన్ నౌ టిల్ డేట్ నేను ఇంతవరకు ఫ్రెండ్స్తో డిన్నర్ కూడా కలిసి తినింది లేదు. ఇప్పుడు నేను ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినా ఓన్లీ ఫర్ ఆఫ్టర్నూన్ లంచ్ వెళ్తా. ఓకే, అలా. అమ్మో కష్టం. ఇప్పుడు ఈ క్యూట్నెస్ని కానీ ఒక అంటే యాక్టర్గా యాక్ట్రెస్గా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం, బాడీ ఇలా ఉండాలి అని. అందుకే ఇప్పుడు ఫుల్ పింపుల్ వచ్చిందా? అయ్యో, ఎందుకు? ఆయిల్ ఫుడ్ ఎక్కువ తిన్నారా? అలా అని కాదు, హీట్కి. బికాస్ మనం 30 days మినిమం 25 days మనం లైట్స్ ముందే ఉన్నాం. సో ఆబ్వియస్గా ఆ హీట్కే మనకి బాడీ ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. మనం ఎంత మెయింటైన్ చేసినా ఫ్యూ థింగ్స్ వీ కాంట్ ఈవెన్ ఒమిట్ ఇట్, సార్ట్ అవుట్. లైక్ వీ కాంట్ అవాయిడ్ ఇట్, అది అవుతూనే ఉంటుంది. వాట్ ఎవర్ వీ డూ ఇట్ విల్ హ్యాపన్. ఓకే, ఎప్పుడైనా మీకు అనిపించిందా ఈ ఫీల్డ్కి వచ్చాక బా ఇదంతా ఈ మేకప్ ఏంటి, కెమెరా ఏంటి, వెళ్ళిపోదాము అనేసి? సో ఇప్పుడు సమ్టైమ్స్ రోడ్లో యాక్సిడెంట్ అయి పడుకోవాలి, యాక్సిడెంట్ అయి పడుకోవాలి, మనం పొజిషన్ చేంజ్ అవ్వకూడదు. మనం చుట్టూ ఉన్న వాళ్ళందరూ అది ఇది అరేంజ్ చేస్తూ ఉంటారు. అప్పుడంతా ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది. ఒక్కసారి 12 o'clock, ఇట్ వాజ్ midnight 12, నన్ను రోడ్లో యాక్సిడెంట్ సీన్ చేస్తున్నారు. అప్పుడు రైన్ వచ్చింది ఏమో తెలియదు, రోడ్ మొత్తం ఫుల్ వెట్గా ఉన్నింది, అంతేం బాగానే లేదు. అప్పుడు అక్కడ నేను లైట్గా సాడ్గానే ఉంది, కానీ నాకు చూస్తే వాటర్ వస్తూ ఉంది. ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, ఇంత కష్టపడాలా అని. సో అలా చాలా, ఎప్పుడైతే హెవీ వర్క్స్ చేస్తున్నామో అప్పుడంతా అవుతుంది. ఓకే, మీ ఐడల్ ఎవరు? నో వన్. యు ఆర్ ద వన్. ఐ జస్ట్ అడ్మైర్ మై మామ్ అంతే. ఓకే, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలి, షీ ఈస్ వెరీ స్వీట్, అట్ ద సేమ్ టైమ్ షీ విల్ బీ ఇన్ హర్ లిమిట్. సో తను స్ట్రిక్ట్ అన్నారు, చాలా కూల్ అన్నారు. షీ నోస్ హౌ టు బిహేవ్. సో షీ ఈజ్ మై రోల్ మోడల్, ఎవ్రీథింగ్. ఐ లైక్ డాన్సింగ్, ఐ లైక్ టు లిసన్ మ్యూజిక్, నిద్రపోతా అంతే. ఐ లైక్ వాచింగ్ టీవీ. సో చిన్నప్పుడు అంతా ఫుల్ టైం టీవీనే, ఇప్పుడు ఫుల్ నెట్ఫ్లిక్స్ అయిపోయింది. ఇప్పుడు లిజనింగ్ మ్యూజిక్ అన్నారు కాబట్టి సాంగ్స్ కూడా పాడుతారు అనుకుంటాను కదా? లేదు, లిజనింగ్ మ్యూజిక్ ఓన్లీ వింటారు అంతే. పాడొచ్చు కదా, హమ్ చేస్తారు. లేదు, అంత బాగుండదు. అంత బాగుండదా? ఓకే ఫైన్. కదా మీ ఛానల్ వాళ్ళందరూ అంత స్వీట్ వాయిస్ తో పాడితే వింటారు. స్వీట్ ఏం కాదు. సో మీ చైల్డ్హుడ్ మెమరీ ఏంటి బాగా గుర్తుంది? ఎలా? లైక్ స్వీట్ మెమరీ అనుకోవచ్చు, భయం వేసింది అనుకోవచ్చు, చిన్నప్పుడు మనం భయపడుతూ ఉంటాం. అలా అంటే భయపడేది ఏముండదు, లైక్ చాలా నార్మల్ లైఫే కదా. స్కూల్కి వెళ్తాను, మా గ్రాండ్ పా వచ్చి పికప్ చేసుకుంటారు. స్కూల్లో యాజ్ యూజువల్ ఏమేమి పని జరుగుతుందో అది మాత్రమే జరుగుతుంది. కాలేజ్లో 2 years వెళ్ళాను, 2 years కోవిడ్ అయిపోయింది. కోవిడ్ అప్పుడు ఐ వాజ్ డూయింగ్ ఉప్పెన్న. సో ఇది సెమిస్టర్ ఎగ్జామ్ అంతా మై మమ్మీ యూస్ టు రైట్ ఫర్ మీ. ఓకే, ఐ యూస్ టు టైప్ మై 1 mark. ఇవి చెప్పకూడదు కదా, మళ్ళీ నా ప్రొఫెసర్స్ ఎవరైనా చూసే అంతే. సో షిల్ బి రైటింగ్ మై 16 mark. ఉప్పెన సెట్లోనే అందరూ కోఆపరేట్ చేశారు. అప్పుడు నాకు మ్యారేజ్ సీక్వెన్స్. ఓకే, అందరికి ఒకే రూమ్ ఇచ్చారు. ఓకే, అందరూ ఒక రూమ్ లో ఉంటారు కదా. నేను చెప్తాను ప్లీజ్, బికాజ్ నాయిస్ వస్తే వాళ్ళు నన్ను కనిపెట్టేస్తారు. అందరూ కూర్చుంటారు, ఒక్క నాయిస్ కూడా రాదు.
ఇప్పుడు డైరెక్టర్ క్వైట్ అన్న కూడా క్వైట్ గా ఉండరు, కానీ నా ఎగ్జామ్ అప్పుడు అందరు నాకు హెల్ప్ చేశారు. మంచి మంచి కట్టుబాట్లు. సో మీకు ఏంటి అంటే ప్రపోజల్స్ వచ్చాయా ఇప్పటికి? ఇప్పుడు చాలా తగ్గిపోయింది. తగ్గిపోయింది. ఎవరు నన్ను పట్టించుకొని అంటున్నారు. పట్టించుకోవట్లేదా అండి? ఎలా అండి? నేను కూడా ఎక్కువ సోషలైజ్ అవ్వలేదు. ఓకే. ఇంట్లోనే ఉన్నాను, ఎవరితో మెసేజ్ చేసేదిలో ఏం లేదు. సో వాళ్ళు కూడా నన్ను మర్చిపోయారు అనుకుంటా అందరూ. ఓకే, ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటారు. సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేస్తారా? ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తారు. ఎప్పుడైనా బాగా ఇబ్బంది పడ్డ సందర్భం ఏదైనా ఉందా? ఏం లేదు, నార్మల్ గానే ఉంది. నార్మల్. నేనే చాలా ఇన్యాక్టివ్ గానే ఉంటాను. వీళ్ళు చెప్తూ ఉంటారు కదా పోస్ట్ సంథింగ్ పోస్ట్, అప్పుడు చేస్తా, లేకపోతే ఖాళీ ఏం చేయను నేను. సో నాట్ అ వెరీ హైపర్ యాక్టివ్ పర్సన్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఓకే. నేను చూస్తాను, చేయకుండా చూస్తాను అందరూ ఏం చేశారు, స్క్రోలింగ్ చేసి. దాట్స్ ఇట్. అలాగే యాక్టింగ్ ఫీల్డ్ లో, ఈ ఫీల్డ్ లో మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? వీళ్ళందరూ ఫ్రెండ్సే అందరూ అంతే. అంటే ఏదైనా ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది తొందరగా షేర్ చేసుకోవాలి, లేదంటే ఏదైనా ఒకటి షేర్ చేసుకోవాలి, ఫస్ట్ ఎవరు గుర్తు? విజీ మాట్లాడతాను ఫుల్. విజయ్. అదర్వైజ్ నా మమ్మీ నా బెస్ట్ ఫ్రెండ్, నా సిస్టర్, నా మమ్మీ. ఓకే. బికాజ్ పేరెంట్స్ ఫ్యామిలీయే మనల్ని జడ్జ్ చేయరు, బ్యాలెన్స్ అందరూ ఏదో ఒక సిచ్యువేషన్ మనల్ని జడ్జ్ చేస్తారు. సో చెప్పాలి, విద్యా గారు మీ రోల్ ఎలా ఉంటుంది ఇక్కడ? తన రియల్ రోల్ కూడా చాలా అల్లరి, దీంట్లో కూడా అంతే అల్లరి. యాస్టీజ్ నేను రియల్ లైఫ్లో ఎలా ఉంటానో ఫన్నీగా, యాస్టీజ్ ఇందులో కూడా ఒక దింగర్గా ఫన్నీగా బాగుంటుంది. మీకు చాలా 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 క్యూట్ స్మైల్ ఉంది. మొత్తం ఇలా నవ్వంగానే కళ్ళిలా మూసేస్తారు. సో ఎలా వచ్చింది ఈ రోల్? యాక్చువల్లీ నేను చెప్పను, మీకు వచ్చిన రోల్ మీరే చెప్పాలి, నేను చెప్పలేను. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరికి మేడం జాయిన్ అయ్యారు. ఫెబ్ 14th వచ్చాను. ఈ ఫెబ్ 14th 1 year అయింది ఈ మంత్. సో మీ జర్నీ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఆన్సర్ చెప్పలేదు, మేడంకి ఎలా రోల్ వచ్చిందని మేడం ఆన్సర్ చెప్పలేదు. ఏం లేదు, నార్మల్గా అంటే నేను నా క్యారెక్టర్ యాస్టీజ్ ఇలాగే ఉంటుంది కొన్ని సీరియల్స్లో. సో దాన్ని చూసి ఇలా ఫాలో అయ్యాను అనమాట. ఈ క్యారెక్టర్ అయితే దీనికి యాప్ట్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను అంతే. మీ జర్నీ ఎలా ఉంది? దగ్గర 1 year అవుతుంది. యాక్చువల్లీ చాలా బాగుంది. ఒక్కరని కాదు, ఒక్క పర్సన్ అని కాదు, ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంటారు, టీం అంతా కూడా. అండ్ వీళ్ళ టెక్నీషియన్ టీం కానీ అందరూ చాలా బాగుంటారు. సోనియా గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సోనియా స్వీట్ గర్ల్, ఎప్పుడు స్వీట్ తింటూనే ఉంటుంది. చాక్లెట్స్, కేక్స్, ఎక్కువ స్వీట్ తింటూనే ఉంటుంది. అందుకని నేను పెట్టుకున్నాను ముద్దుగా పేరు స్వీట్ గర్ల్ అని. ఓకే. తనలో మీకు బాగా నచ్చింది ఏంటి? హానెస్ట్గా ఉంటుంది. ఏదైనా నేను తప్పు చేస్తున్నా కూడా చెప్పేస్తుంది, ఏ విజయ్ నువ్వు ఇలా చేయొద్దు, అది తప్పు కదా. తన నాకన్నా ఒక 3 years చిన్న అంతే. తను నాకు చెప్తుంది మాట, నువ్వు ఇది తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది చెయ్యొద్దు అంటే రిజిస్టర్ చేసేసింది చిన్న అమ్మాయి అని. యాక్చువల్ తను చెప్పేస్తుంది, నువ్వు ఇలా చేస్తున్నావు విజయ్, ఇది తప్పు కదా, నువ్వు ఇలా చేస్తున్నావు కదా, అది పద్ధతి కాదు కదా అని చెప్పేస్తుంది. అప్పుడు నాకు ఒక టీచర్ లా కనిపిస్తుంది మాట. నాకు ఇలా పైకి లేస్తుంది, ఒక స్కేల్ పట్టుకొని ఒక టీచర్ చెప్పినట్టు చెప్తుంది మాట. సో మీరు అనుకున్నారా యాక్టింగ్ ఫీల్డ్కి వస్తాను అని? యాక్చువల్లీ నేను చైల్డ్గానే చేశాను. నాకు అప్పుడు ఒక 7 years అలా ఉన్నాయి. మూవీలో చేశాను నేను. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్ట్తో తను ఇంటర్వ్యూ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ చాలా రోజులు గ్యాప్ తర్వాత మ్యారీడ్ తర్వాత మళ్ళీ కంటిన్యూ. చాలా రోజు కాదు, చాలా ఇయర్స్ అదే చాలా ఇయర్స్ తర్వాత. సో నిజంగా ఒక పర్ఫెక్ట్ ఫ్రెండ్స్, ఇంపర్ఫెక్ట్ ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు మీ ఇద్దరిని. సందడిగా ఉంటుందేమో మీ ఇద్దరు ఉంటే అసలు. అవును, ఇప్పుడు చెప్పారు కదా సైలెన్స్ అని, అలాగే చెప్తారు. పట్టించుకోము అంటున్నారు ఇక్కడ ఇద్దరు. మాదే మేము అలాగే ఫుల్ అసలు సెట్ అంతా కూడా మేమే అల్లరి చేస్తుంటాం. డైరెక్టర్ సార్ మమ్మల్ని సైలెంట్ వార్నింగ్ ఇస్తూనే ఉంటారు, అయినా మేము మారం. నేను మారుతాను కొంచెం, ఇది నేను మారను. ఎక్కువ నేనే దొరుకుతాను. విద్య సైలెంట్ అని చెప్పానని అనేసి అంటారు, వినకపోతే ఆయన పనిష్మెంట్ ఇస్తారు. పనిష్మెంట్ ఎలా ఉంటుంది? పనిష్మెంట్ మీన్స్ ఎలా ఉంటుంది, షోల్డర్ ఇవ్వాలి. నా షోల్డర్ సజెషన్స్ ఇన్ కేస్ వాళ్ళు క్లోజ్ తీస్తుంటే పక్కలో ఉంటాయి అక్కడ. అమ్మో, అయినా సరే నేను మారను. ఇంతకంటే పెద్ద పనిష్మెంట్స్ ఇచ్చినా సరే మారను. మీకు ఇలాంటి రోల్ ప్లే చేయాలని ఏదైనా ఉందా? ఏం లేదు, నేను చేస్తున్నది అంతా కూడా బాగానే ఉందండి. అండ్ కుంకుమ పువ్వు సీరియల్ కూడా చేస్తున్నాను మా టీవీ. అది కూడా బాగుంటుంది, కొంచెం నెగిటివ్గా, కొంచెం ఎలా అంటే పొజిటివ్నెస్
అది బాగుంటుంది, అది కూడా బాగుంటుంది character. ఏం చెప్పా ఏమన్నాను? పొసెసివ్నెస్ అంతే కదా. నువ్వు పొజ్జే ఏదో ఒకటండి చెప్పేశారు కదా. ఎస్ అంతే. పొసెసివ్నెస్ పొసెసివ్ ఓకే, పొసెసివ్నెస్ ఓకేనా. ఇది మాత్రం కట్ చేయండి ఓకేనా. లేదు, ఒక ఫ్రెండ్ చెప్తుంటే ఇంకొక ఫ్రెండ్ హెల్ప్ చేస్తున్నారు. అవును, నాకు నిజంగా వర్డ్స్ కొన్ని తెలియకపోతే చెప్తుందిలేండి. తనకి తెలుగు రాదు కదా, ఎలా ఉంటుంది స్టార్టింగ్ డేస్ లో? ఎలా తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది. ఇంకా తెలుగు తెలిసిన వాళ్ళ మాకే తెలీదు. నేను కూడా షార్ట్ లో ఏదో ఒక డైలాగ్ చెప్పేస్తా, మేడం మొత్తం తబ్బుగానే చెప్తారు. అంత స్పష్టంగా మాట్లాడుతుందంటే చాలా బాగా మాట్లాడుతుంది. తెలుగు తెలిసిన వాళ్ళ మేమే తడబడుతుంటాం. కానీ తను అంత మాత్రం సీన్ లేదు, డైలాగ్ చెప్పేస్తా, తన డైలాగ్ కవర్ చేస్తుంది. నేను కవర్ చేయలేను, దొరికిపోతాను. నేను కవర్ చేస్తా. సో సోనియా గారిలో ఏదైనా చేంజ్ చేయాలి, ఇలా ఉంటే బాగుండేది అని అనిపించిందా? ఏమనిపించదు, తన లైఫ్ తను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది లైఫ్ని. అంటే నేను ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అనేసి ఏమనుకోదు. అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన లైఫ్ని తను ఎలా ఎంజాయ్ చేయాలో అలా చేస్తుంది. అసలు మీరు మాట్లాడుతుంటే పక్కన బ్రహ్మానందం కూర్చొని ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తారు, ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు ఆవిడ. సో క్యూట్ అండి ఇద్దరు, ఎప్పుడు ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతోంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్, ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.